హాయ్ అండి, వెల్కమ్ ఎవ్రీవన్. ఇది సింహరాశి వాళ్ళకి మాత్రమే అండి. ఈ ఫుల్ మూన్ తర్వాత మీరు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ జాగ్రత్తలు అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ పీపుల్ ఫాలో చేసుకోండి. ఓకే, ఫస్ట్ మీరు డబుల్ ట్యాప్ అనేది చేయండి. ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయాలి. డబుల్ ట్యాప్ ఖచ్చితంగా చేయాలండి వినే ముందు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డబుల్ ట్యాప్ చేసిన వాళ్ళకి మాత్రమే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మూడ్ స్వింగ్స్ అనేది అయితే కనిపిస్తున్నాయండి. గోయింగ్ ఫార్వర్డ్ మీరు నెక్స్ట్ 1 మంత్ 2 మంత్స్ కొంచెం టేక్ కేర్ చేసుకోండి. ఓకే, ఏమన్నా తొందరపాటులో ఏమన్నా హ్యాస్టీ డెసిషన్స్, తొందరపాటుతోటి డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ అయితే కూడా కనిపిస్తూ ఉన్నాయి. అది మీకు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. పాజిటివ్గా కాకుండా కొంచెం రాంగ్ వేలో, నెగటివ్ వేలో ఎఫెక్ట్ అవుతుంది తర్వాత. అందుకే ఏమన్నా డెసిషన్ తీసుకునే ముందు బాగా ఆలోచించి ఎవరి సలహా అన్నా తీసుకోండి. హెల్ప్ అనేది తీసుకోవాలి. ఓకే, వేరే వాళ్ళ దగ్గర నుంచి అడ్వైజెస్ అనేది తీసుకోవాలి. వెయిట్ చేయండి. తొందరపాటుతోటి ఏ పని అయితే చేయకండి, ఎస్పెషలీ ఈ జూలై మంత్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంపల్సివ్ బయింగ్ అంటే ఏమన్నా కొనుక్కోవడం, రియల్ ఎస్టేట్ కానీ ల్యాండ్ పర్చేసింగ్, లేకపోతే ఏమన్నా హ్యూజ్ మనీ రిలేటెడ్తో ఉండే ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే, లాంగ్ కమిట్మెంట్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే కొంచెం పోస్ట్పోన్ చేసుకోండి. లేకపోతే ప్రాపర్గా హెల్ప్ తీసుకొని ఒక క్లారిటీతోటే మీరు స్టెప్ తీసుకోవాలి. కన్ఫ్యూజన్తో అయితే స్టెప్ తీసుకోకండి. ఓకే, ఇక్కడ సెకండ్ ఏంటంటే ఈగో క్లాషెస్ అనేది అయితే కనిపిస్తున్నాయండి. పీపుల్ తోటి మీకు ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో టేక్ కేర్ చేసుకోండి. ఒక్కోసారి మీ యాటిట్యూడే ఒకరికి నచ్చదు. ఓకే, ఎందుకంటే మీరు ఆ ఫైర్ ఎనర్జీలో ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైం ఉంటారు కాబట్టి పీపుల్ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, మీరైతే అందరి మంచి కోసం ఏదో చేస్తారు, బట్ మీ ఎనర్జీ అనేది వాళ్ళకి ఎక్కువైపోయి మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడం, జెలసీ ఎన్విరాన్మెంట్, ఈగో క్లాషెస్ అనేది అయితే కనిపిస్తున్నాయి. ఫోకస్ అనేది ఉండాలండి. ఫోకస్ అనేది కంటిన్యూగా మెయింటైన్ చేయండి. మీ హైయర్ అథారిటీస్తో కూడా కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. ఎటువంటి కాన్ఫ్లిక్టెడ్ ఎన్విరాన్మెంట్లో అయితే మీరు పడకండి. ఓకే, సో మీరు ఎక్కువగా సూర్య నమస్కారం అనేది అయితే చేయాలండి. పేషెన్స్ బిల్డ్ చేసుకోవాలి. మెడిటేషన్స్, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీగా చేయాలి. ఓకే, సో ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఒకవేళ ఎవరైనా నా దగ్గర క్రిస్టల్ తీసుకోకపోయి ఉంటే స్పెసిఫిక్గా మీ డేట్ ఆఫ్ బర్త్ నేను చూసి చెప్తాను. బట్ ఎస్, కొంచెం మినిమల్ ఛార్జెస్ తీసుకుంటాను. చూసిన దానికి మీకు సరిపోయే ఒక మంచి ఎనర్జీ క్రిస్టల్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ చేయండి. స్క్రీన్ పైన నంబర్ అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు ఒక మంచి రెమెడీ అనేది కూడా చెప్తానండి, ఏదైతే మీరు ఫాలో అవ్వాలో. నేను చెప్పాను ఆల్రెడీ, సూర్య నమస్కారం అనేది నేర్చుకొని స్టార్ట్ చేయండి. మీ డైలీ రొటీన్లో అది ఇంక్లూడ్ చేయండి. అండ్ లార్డ్ విష్ణుకి ప్రే